పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఖేష్ను ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. కువైట్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ తెల్లవారుజామున కువైట్పై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దేశంలోని పలు ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయని కువైట్ సైన్యం వెల్లడించింది. ఓ విమానాశ్రయంపై జరిగిన దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కువైట్ సర్కార్ ప్రకటించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకొని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఎదురు దాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్లోని ఖేష్ను ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్లోని ఓ సైనిక స్థావరంపై దాడులు చేసినట్లు తెలిపింది. అయితే అది ఏ ప్రాంతంలో అనేది మాత్రం వెల్లడించింది. అటు తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను టెహ్రాన్ ఖండించింది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, ఖేష్ను ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ IRIB ప్రకటించింది.